Hi, everyone. My name is Prasad. I'm cybersecurity fourth year. Today we have to discuss about types of hackers. Okay. Types of hackers are మనకి ఇప్పుడు ఉందన్నమాట. ఇంకొక వచ్చేసరికి వైట్ హ్యాకర్స్, సెకండ్ వచ్చేసరికి బ్లాక్ హ్యాకర్స్, థర్డ్ వచ్చేసరికి గ్రే హ్యాకర్స్. మూడు రకాల హ్యాకర్స్. ముగ్గురు మన మంచిదే, కాకపోతే ముగ్గురు చేసే పనులు మాత్రం వేరు వేరు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి వైట్ హ్యాకర్స్. మీకు మాకు అందరికీ ఉపయోగపడే హ్యాకర్స్ వచ్చేసరికి వైట్ హ్యాకర్స్. ఈ వైట్ హ్యాకర్స్ మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే అన్నింటినీ కూడా కొంచెం యూజ్ చేయడానికి ఆపడానికి అవన్నీ ప్రయత్నించేవారు వైట్ హ్యాకర్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు పోలీసుల దగ్గర మామూలుగా ఏదైతే మంచిగా ఉంటే అక్కడ మాత్రం లాభపడాలంటే పోలీసుల దగ్గర మాత్రం ఈ మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పోలీసులు దీన్ని మాత్రం ఎలా ట్రై చేస్తుంటే ఏదైనా ఇక్కడ హ్యాకర్స్ అనొచ్చు. మామూలుగా బ్లాక్ అండ్ హ్యాకర్స్ వీళ్ళు వచ్చేసరికి మనం ఏం చేయకూడదు అనుకుంటాం, అసలు మనకి మెయిన్ కార్డ్స్ తెప్పించేవాళ్ళు బ్లాక్ అండ్ హ్యాకర్స్ అన్నమాట. సో ఈ బ్లాక్ అండ్ హ్యాకర్స్ ఏంటంటే మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి సెర్చ్ చేసి ఎలాగైతే పోలీసులు భయపడాలి, పీపుల్ భయపడాలి, ప్రజల సొసైటీ భయపడాలి అనేది మాత్రం మన చెప్పేది బ్లాక్ అండ్ హ్యాకర్స్ అన్నమాట. వీళ్ళ గురించి కరెక్ట్గా డిస్కస్ చేయాలంటే గట్టిగా డైలీ చేసుకొని మనకి మొత్తం సొసైటీ మాత్రం డైలీ చేసుకొని ఉండదు. స్కామ్ జరగని ఏం జరగని అందులో మెయిన్ మాత్రం ఇష్టం ఉండదు. అది డార్క్ వెబ్ అవ్వాలి, నియమనం కూడా ఇదే ఉంటుంది. సో వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా లింక్స్ సస్పిషియస్ లింక్స్ మనకు తెలిస్తే మన నెంబర్స్ ఇది రాకుండా నార్మల్ వస్తాయి లింక్స్, అలాంటి లింక్స్ అని వస్తే అప్పుడు మనం ఏ సెక్టర్ నుంచి బ్యాంక్ సెక్టర్ ఓటీపీ సెక్టర్స్ ఎలాంటి ఉన్నాయి కూడా వీళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా కాబట్టి కొంచెం చూసుకొని అలాంటి లింక్స్ ఉంటే మనం ఏం క్లిక్ చేయకుండా ఉన్నాం. కాబట్టి బ్లాక్ అండ్ హ్యాకర్స్ అంటే చాలా డేంజర్. వీళ్ళ వల్ల మనం ఉపయోగం అవ్వదు కానీ నష్టం చాలా సొసైటీకి కలుగుతుంది. అది రెండు హ్యాకర్. మూడు హ్యాకర్స్ అంటే గ్రే హ్యాకర్. వేరే చేసే పనులు అంటే బోత్ వైట్ అండ్ హ్యాకర్ చేసే పనులు గ్రే హ్యాకర్ చేసే పనులు. సో రెండు పనులు మీరు చేయగలరన్నమాట. అంటే ఆ టైంకి మామూలుగా అయితే మనం మనీ ఉంటుంది, వీళ్ళకి మనీ అన్నమాట. సో వాళ్ళు మనీ ఇస్తే వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళకి మనీ ఇస్తే మేము చేస్తాం అన్నమాట. సో రెండు హెల్ప్ చేస్తారు కాబట్టి మనం గ్రే హ్యాకర్స్ అంటాం. వీళ్ళ వల్ల 50-50 అనమాట. అటు ఉంటుంది ఇటు ఉంటుంది. కాబట్టి ఆ మైండ్ అనేది దేనికి పనిచేయాలి లేదా మనం అనేది అది ఎలా మార్చాలి, ఎలా మార్చుకో మారిపోతుంది. సో బ్లాక్ అండ్ హ్యాకర్ మార్చితే వాళ్ళకి వెళ్ళిపోతుంది కూడా చేయగలరు కాబట్టి లేదు వైట్ అండ్ హ్యాకర్స్ మామూలుగా యూజ్ చేసుకుంటే ఆ రకాల ఇది యూజ్ చేసుకుని దాంట్లో చేయగలరు. కాబట్టి రెండు చేసే పని చేయగలరు. కాబట్టి వీళ్ళని మనం